ఓం శ్రీ మాత్రే నమః. మార్చి నెల 10, 11, 12 తేదీల్లో కన్యా రాశి వారికి అదృష్టయోగం. మీరు కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. ఆ శివయ్య అనుగ్రహంతో మీకు జరగబోయేది ఇదే. అసలు కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి కాలం కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారి సమయంలో ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థికపరమైన విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలకమైన సమస్యలను పరిష్కరించే శత్రువులపైన విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగాలి అంటే శ్రీ వెంకటేశ్వరుణ్ణి పూజించాలి. ప్రతి పనిలో విజయం సాధించి శుభప్రదమైన ఫలితాలు అందుకునే అద్భుతమైన సమయం ఇది. బాధ్యతను గుర్తించి సరైన ప్రణాళికతో ముందుకు సాగితే మీ నిర్ణయం నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో అదృష్టం తోడవుతుంది. భూలాభం వంటి శుభ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సమయస్ఫూర్తి వలన ధనాన్ని పొదుపుగా వాడుకుంటూ లాభాలు అనేవి పొందుతారు. మొహమాటానికి పోయి అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా తెలివిగా వ్యవహరించడం కారణంగా మీకు ఆర్థిక పరంగా స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. న్యాయపరమైన విషయాల్లో కూడా దైవ బలం మీకు తోడుగా ఉంటుంది. ఆత్మీయులతో ప్రేమగా, శాంతంగా మాట్లాడడం వలన ఇంట్లో ఆనందం నెలకొంటుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవితంలో ఈ సమయంలో అన్నీ కూడా అదృష్టకరమైన మార్పులే అధికంగా కనిపిస్తున్నాయి. మీరైతే మాత్రం కలలో కూడా ఊహించి ఉండరు. మీ లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా మారబోతోంది. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్లో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, మార్చి నెల వీరి జీవితానికి సంబంధించినటువంటి మార్పులు ఏంటి కూడా తెలుసుకుందామండి. మీ పదవింట ఉన్నటువంటి గురుడు అంటే బృహస్పతి దయ కారణంగా మీ యొక్క వృత్తి జీవితం స్వర్ణయుగంలో కొనసాగుతుంది. మీ అధికారానికి తిరుగనేదే లేదు. మీ సలహాలకు మంచి గుర్తింపు కూడా కనిపిస్తోంది. మీరు ఉద్యోగులైతే 6వ ఇంట కుజరాహుల కలయిక కారణంగా మీరు సహోద్యోగులందరినీ మించిపోతారు. ఈ నెల మీరు ఒక సమస్యకు పరిష్కార యంత్రం లాగా పనిచేస్తారు. వ్యాపారులకు 7వ ఇంట ఉచ్చ శుక్రుని ప్రవేశం అద్భుతమైన వార్త అయితే కనిపిస్తుంది. ఇది లాభదాయకమైనటువంటి భాగస్వామ్యాలను మరియు ముఖ్యంగా విదేశీ లేదా విలాసవంతమైనటువంటి రంగాలకు చెందినటువంటి ఖాతాదారులు కూడా ఆకర్షిస్తుంది. అయితే ఇప్పుడే శని కూడా ఉన్నందున ఈ యొక్క ఒప్పందాలకు కఠినమైనటువంటి శ్రమ మరియు చట్టబద్ధమైనటువంటి పారదర్శకత అవసరం. అడ్డదారులు తొక్కకండి. ఆర్థిక పరంగా ఇది చాలా బలమైన నెల. మీ యొక్క ధనస్థానానికి 2వ అధిపతి శుక్రుడు 7వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇది జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామ్యం లేదా ప్రజలతో చేసే వ్యవహారాల ద్వారా కూడా లాభాలను సూచిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. 6వ ఇంటి కార్యకలాపాలు కుజుడు ప్లస్ రాహువు పాత అప్పులు తీర్చడానికి లేదా న్యాయపరమైనటువంటి ఖర్చుల కోసం కూడా మీరు డబ్బు వెచ్చించవచ్చని సూచిస్తూ ఉన్నాయి. ఇది ఖర్చు అయినప్పటికీ భవిష్యత్తు భారాల నుండి మిమ్మల్ని విముక్తులను చేసే ఉత్పాదక ఖర్చే. రాహువు సృష్టించే గందరగోళం కారణంగా స్నేహితులకు అప్పు ఇవ్వకండి, దానిని తిరిగి రాబడడం కష్టమవుతుంది. 6వ ఇంట ఉన్నటువంటి గ్రహాల కూటమి అంటే కుజుడు, రాహువు, బుధుడు మీ యొక్క ఆరోగ్యానికి ఒక హెచ్చరిక. మీ పోరాట పటం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు వేడి దోషాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. యాసిడిటీ, చర్మం పైన దద్దులు లేదా కడుపులో మంట వంటివి కూడా రావచ్చు. 6వ ఇంట ఉన్నటువంటి అంగారక యోగం పదులైన వస్తువుల వలన గాయాలు, డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు లేదా క్రీడలలో గాయాలు అయ్యే ప్రమాదాన్ని కూడా సూచిస్తుంది. మీ యొక్క చుట్టుపక్కల పరిస్థితుల పట్ల కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి. 7వ ఇంట ఉన్నటువంటి శని మీ యొక్క లగ్నం పైన దృష్టి సారిస్తాడు. దీని కారణంగా అతిగా పనిచేస్తే తీవ్రమైనటువంటి అలసట ఉంటుంది. ఈ నెలలో పని ఎంత ముఖ్యమో విశ్రాంతి కూడా అంతే ముఖ్యంగా భావించవచ్చు. ఈ నెలలో బంధాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. 7వ ఇంట శనితో ఉచ్చ కుజుడు కలవడంతో మీ యొక్క వివాహం లేదా భాగస్వామ్యం పైన తీవ్ర దృష్టి పడుతుంది. అవివాహితులు పరిణతి చెందిన విజయవంతమైన లేదా మీకంటే కొద్దిగా వయసులో పెద్దవారైనటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశం కనిపిస్తోంది. పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి ఇది మంచి సమయము. అయితే మార్చి 15 తర్వాత సూర్యుడు 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు అహంకారానికి ప్రతీక. 7వ ఇల్లు జీవిత భాగస్వామిని సూచిస్తుంది. ఇది తరచుగా ఆధిపత్య పోరుకు దారితీస్తుంది. మీ జీవిత భాగస్వామి మీపైన పెత్తనం చలాయిస్తున్నారని మీకు అనిపించవచ్చు. విభేదాలను నివారించడానికి శుక్రుడి
ప్రేమను, శని యొక్క ఓర్పును సమతుల్యం చేసుకోవడం చాలా కీలకం. పోటీ పరీక్షలకు, మెడికల్, ఇంజనీరింగ్, ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు కూడా ఈ సమయంలో అదనపు ప్రయోజనం కలుగుతుంది. 6వ ఇంటి చురుకుతనం పోటీని చిత్తు చేసేటటువంటి పట్టుదలను ఇస్తుంది. మీరు చాలా క్రమశిక్షణతోనూ మరియు ఏకాగ్రతతో కూడా ఉంటారు. అయితే సాధారణమైనటువంటి విద్యార్థులు వ్యతిరేక లింగ ఆకర్షణలు లేదా సోషల్ మీడియా వలన ఏకాగ్రత కోల్పోవచ్చు. 10వ ఇంట ఉన్నటువంటి గురుడు వృత్తిపరమైన విజయానికి దారితీసే విద్యాపరమైనటువంటి విజయాలను ప్రోత్సహిస్తాడు. కాబట్టి మీ యొక్క చదువును ఆచరణాత్మకంగా ఎలా ఉపయోగించాలో దృష్టిని పెట్టండి. 6వ ఇంటి విజయాన్ని అందుకోవడానికి మరియు 7వ ఇంటి సామరస్యాన్ని కాపాడుకోవడానికి కన్యా రాశి వారు కొన్ని పరిహారాలు అయితే మాత్రము పాటించాల్సి ఉంటుంది. కన్యా రాశి వారు బుధుడిని బలపరచడానికి మరియు ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడానికి బుధవారాల్లో విష్ణు సహస్రనామ పారాయణం కొనసాగించండి. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నందున శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించడం వల్ల అపారమైన సంపద మరియు వైవాహిక ఆనందము లభిస్తాయి. 6వ ఇంటిని కుజరాహులను శాంతింపచేయడానికి వీధి కుక్కలకు లేదా పక్షులకు ఆహారాన్ని పెట్టండి. ఇది శత్రువులను మరియు అప్పులను దూరం చేస్తుంది. 6వ ఇంట కుజుడు ఉన్నందున అనవసరమైనటువంటి గొడవలకు దిగకండి. మీ యొక్క శక్తిని నిర్మాణాత్మక పనుల కోసం ఉపయోగించండి. మీకు అంతా మేలు జరుగుతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. వీరు ఏదైతే కావాలని కోరుకుంటారో వారి జీవితంలో అది వీరికి దక్కే వరకు కూడా వీరెప్పుడూ కూడా వదిలిపెట్టారు. అంతేకాదండి, ఈ రాశి వారు ఎక్కువగా మనుషులను నమ్ముతూ ఉంటారు. వీరికి స్నేహం చేయడం అంటే కూడా చాలా ఇష్టంగా కూడా మనమైతే భావించవచ్చు. ఈ కన్యా రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూస్తారండి. మీరు జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా వీరికి అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వీరికి ఈ సమయంలో ఆర్థిక స్థితి మరియు ధనలాభం కూడా అధికంగానే ఉంటుంది. వీరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాలు కూడా ఈ సమయంలో బలపడతాయి. ఈ రాశి వారికి మార్చి నెల 15 తర్వాత మీ జీవితం అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి కూడా మంచి మార్పులు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. గతంలో మీరు ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.